సమస్య తెలుసుకోకుండా దుష్ప్రచారం తగదు. కొండవీటివాగు సమస్య ఏంటో తెలుసుకోకుండా కావాలని కొంతమంది దుష్ప్రచారం చేశారని మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు. మంగళగిరి మండలం కురగల్లు వద్ద ఆయన జలవనరులు, సిఆర్డీఏ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెస్ట్ బైపాస్ వంతెన కింద వాగు ప్రవాహానికి 25 అడుగుల లోతు ఉండాల్సి ఉండగా అది మట్టితో నిండిపోవడం వల్ల నీళ్లు వెనక్కి వచ్చాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి వెస్ట్ బైపాస్ రోడ్డుకు గండికొట్టి నీటిని బయటకు పంపినట్లు తెలిపారు. నిజాలు తెలుసుకోకుండా పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. అమరావతిలో ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేకుండా నెదర్లాండ్స్ నిపుణులతో కాలువలు, రిజర్వాయర్లు డిజైన్ చేసినట్లు చెప్పారు. రోడ్డుకు గండిపెట్టిన 24 గంటల్లోనే నీరంతా వెళ్లిపోయిందన్నారు. రాజధాని నిర్మాణ సమయంలో వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. అమరావతిని ఆపాలని చూస్తే ప్రజలు చీకొడతారని, ఇది మూడు ముక్కలాట కాదని మండిపడ్డారు. రాజధాని పనులన్నీ ప్రారంభమయ్యాయి. అధికారుల బంగ్లాలు వచ్చే మార్చి 31లోగా, ఏడాదిన్నరలో ట్రంకు రోడ్లు, 2 ఏళ్లలో లేఅవుట్ రోడ్లు, 3 సంవత్సరాల్లో ఐకానిక్ బిల్డింగ్లు పూర్తవుతాయన్నారు. డ్రైన్లు నిర్మాణంలో నెదర్లాండ్స్ నిపుణుల సహకారం తీసుకున్నామని చెప్పారు.